హలో ఫ్రెండ్స్, ఇది ఏమనుకుంటున్నారు? కరివేపాకు పొంగలి. కరివేపాకు పొంగలి ఎంత రుచిగా, ఎంత టేస్టీగా, సింపుల్గా, హెల్తీగా కూడా తయారు చేసుకోవచ్చు. చిన్నవారి నుంచి పెద్దవారి వరకు చక్కగా శుభ్రంగా తినేసేయచ్చు. కంటికి మంచిది, హెయిర్కి మంచిది. అసలు తింటుంటే తినాలనిపించింది, మెత్తగా చక్కగా తినేసేయచ్చండి. అంత రుచిగా కూడా ఉంటుంది. ఇది ఎలా తయారు చేసుకున్నది చూద్దామా? ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నెలోకి ఒక టీ గ్లాస్ రైస్ తీసుకోవాలి. రైస్ తీసుకొని అదే గ్లాసులో ఒక 3/4 గ్లాసు పెసరపప్పు తీసుకోవాలి. పెసరపప్పు అలా తీసుకొని రెండింటిని అలాగా వేసేసి శుభ్రంగా కడుక్కొని ఒక 10 నిమిషాలు నానబెట్టి బాయిల్ చేసుకోవాలి. గ్యాస్ మీద పెట్టి దాన్ని ఉడికించాలి. అది బాయిల్ అయ్యేలోపు మనం తీసుకోవాల్సిన కరివేపాకు ప్రాసెస్ అది ఉడికిపోయేలోపు చూద్దాం. కరివేపాకు దగ్గరికి వెళ్ళి చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో. స్మెల్ కానీ అసలు చూస్తుంటే బాగుంది. స్మెల్ కూడా చక్కగా మంచి స్మెల్ వస్తుంది, ఫ్రెష్గా ఉంది. కానీ వెనక చూస్తే బ్లాక్గా గుడ్లు గమనిస్తున్నారండి అసలు ఎలా ఉన్నాయో. వెనక పైన బాగుంది ఫ్రెష్గా, కింద చూసేసరికి అక్కడక్కడ అంతా అదే విధంగా కనిపించింది. చూడండి, దాన్ని ఇప్పుడు ఎలాగ ఈజీగా తీసేద్దామో చూద్దాము. అలాగా మనం చిన్నవి గమనించుకుంటూ ఉండాలండి. దాన్ని షింక్లో తీసుకెళ్ళి ఒక్క సెకండ్ పంపు వదిలేమంటే దాంట్లో ఉన్న ఆ బ్లాక్ అంతా ఒక్క సెకండ్లో క్లీన్ అయిపోతుందండి. అట్లాగా పట్టుకొని ఒక్క సెకండ్ పంపు వదిలేసేసి చుట్టూ రౌండ్ తిప్పుతూ ఉంటే మనకి నీట్గా ఉన్న బ్లాక్ అంతా అక్కడికక్కడికే నానిపోయి క్లీన్ అయిపోయి అంతలోకే శుభ్రం చేసిన మనం బాయిల్ అవుతున్న రైస్ చూద్దాం. అది అలాగా ఒక సెకండ్ అలాగా తిప్పుతూ ఉండాలి, అడుగంటకుండా గమనించుకుంటూ ఉండాలి. అందులోకే అది ఉడికిపోయేలోపు మళ్ళీ మనం నీట్గా ఆ కరివేపాకునంతా దూసేసుకుని ఒక ప్లేట్లో పెట్టేసుకున్నామంటే ఒక సెకండ్ ఉంచామంటే దానికి ఉన్న వాటర్ అంతా పోయి ఆరిపోయింది. అది ఆరిపోయేలోపు మళ్ళీ మనము రైస్ ఎలా ఉందో చూసుకున్నాం. మనకు దగ్గర పడిపోయిందండి చక్కగా. దాన్ని మనం మెత్తగా ఆ గెంట తీసుకొని అలాగా అనేసామంటే ఫ్రెష్ చేసామంటే మెత్తగా అయిపోయింది. ఆ వాటర్ కొంచెం వాటర్ ఉంచి దాన్ని అలాగా మెత్తగా ఫ్రెష్ చేసామంటే నీట్గా అయిపోయింది. దీన్ని కుక్కర్లో అయినా పెట్టేసి 3 కోతలు ఏం చేస్తామంటే ఉడికిపోయింది. కానీ గిన్నెలైనా అయిపోయింది. అయిపోయినాక పక్కన పెట్టేసి ఒక ప్యాన్ పెట్టేసుకుని కళాయిలో 1 స్పూను నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేడెక్కిపోయినాక దాంట్లోకి మనం మిరియాలు 1 స్పూను మిరియాలు తీసుకొని ఆ వేడెక్కిపోయిన ఆయిల్లో నెయ్యిలో వేసేయాలి. అలాగే 1 స్పూను జీలకర్ర కూడా తీసుకొని వేసేయాలి. అది దూరగా మనం వేయించాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇది వేయించాలండి, మంట మాత్రము సన్నగా. అలాగే తీసుకున్న కరివేపాకు కూడా దూరగానే మనం వేయించాలి. బాగా అవసరం లేదండి, దాన్ని ఏగన అవసరం లేదు. దూరగా మనకి వేగిపోతే చాలు. తీసుకున్న లో ఫ్లేమ్లో పెట్టి దాన్ని వేయించుకుంటూ ఉండాలి. ఆ విధంగా వేగిపోయే లోపు మనం ఒక ప్లేట్ తీసుకొని అలా చాలు దాన్ని పక్కన తీసేసుకోవాలి. అది ఆరిపోవాలి. ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టేసి ఒక మిక్సీ జార్ తీసుకొని ఆరిపోయింది కాబట్టి దాన్ని గ్రైండ్ చేసుకోవాలి. తీసుకున్న కరివేపాకు అంతా గ్రైండ్ చేసుకొని అదే ప్యాన్ పెట్టేసి ప్యాన్లో 1 స్పూను ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిపోయినాక ఆ ఆయిల్లో మనం సన్నగా తరుక్కున్న అల్లం ముక్కలను వేసేయాలి. అలాగే ఒక పచ్చిమిర్చి రెమ్మలు అలాగా సన్నగా తరుక్కొని అవి కూడా వేయించేసి వాటిని దూరగా వేయించేసేయాలి. అవి వేగేలోపు మనం ఒక 2 రెమ్మలు కరివేపాకు కూడా వేసి దాన్ని దూరగా వేయించేసేయాలి. వేసినాక దాంట్లోకి జీడిపప్పు పలుకులు 10 సుమారు తీసుకొని దాన్ని కూడా వేసి వేయించేసేయాలి. అవి దూరగా వేయించుకుంటూ ఉండాలండి. దూరగా అవి వేగిపోయిన తర్వాత మనము గ్రైండ్ చేసుకున్న కరివేపాకు పొడినంతా తీసుకొని కొంచెం వింగు వేసేసి ఆ వింగు కూడా కలిపేసి ఆ కరివేపాకు పొడిని కూడా మనం వేసేయాలి. వేసినాక అవి దోరగా ఆ వేసిన తాలింపులోని మొత్తం కలిపిచ్చిపోయేలాగా వింగువ అవంతా అలాగా ఫ్రై అయ్యేలాగా 1 సెకండ్ అలాగా తిప్పుకుంటూ ఉండాలి. అది వేగిపోయి అంతా కలిసిపోయేలా మనం బాయిల్ చేసుకున్న ఉన్న పొంగలన్నం అది కూడా తీసుకొని దాంట్లోకి కలుపుకోవటానికి తీసేసుకోవాలి.
తీసి అంతా అదే విధంగా చక్కగా కలుపుకున్నాక నీట్గా మొత్తం కలిసిపోయేలాగా కలిపేసుకోవాలి. మొత్తం ఇదే విధంగా కలుపుకుంటూ నీట్గా కలిసిపోయేలా తిప్పేసుకోవాలి. ఇప్పుడు లాస్ట్లో మనము టేస్ట్ సరిపడా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని దాన్ని కూడా కలిపేసుకోవాలి. అంతే, కరివేపాకు పొంగలి మనకి చక్కగా ఈజీగా రెడీ అయిపోయింది. మొత్తం సాల్ట్ కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కకి తీసేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్ పెట్టి ప్లేట్లోకి మనం తీసుకున్న పొంగలన్నాన్ని వేసేసుకోవాలి. అంతే ఈజీగా సింపుల్గా మనకి ఎలా రెడీ అయిపోయిందో చూడండి. చాలా బాగుంటుందండి. టేస్టీ, అసలు తింటుంటే చక్కగా తినాలనిపించి అసలు ఎంత బాగా రుచిగా కూడా ఉంటుంది. టిఫిన్ లేదు అన్న ఫీలింగ్ లేకుండా వారంలో 2 రోజులు ఇలాగా మనం అప్పటికప్పుడు రెడీ చేసుకొని తిన్నామంటే హెల్దీ కూడా అండి. జుట్టు ఊడిపోతున్నా కంటికి కానీ బాగుంటుంది. దాంట్లోకి కాంబినేషను చక్కగా కొబ్బరి చట్నీ బాగా సూపర్ ఉంటుందండి. కొబ్బరి చట్నీ కూడా అలా కలిపేసుకొని మనం చక్కగా తినేయచ్చు అండి. చిన్నవారి నుంచి పెద్దవారు మన పిల్లలకు కూడా. అసలు కరివేపాకు వేసిన ఫీలింగు, ఆ స్మెల్ అన్నది కూడా ఉండదు. తింటుంటే అంత రుచిగా ఉండద్ది. మీరు చేసుకొని ఒకసారి ట్రై చేసి తినండి. మీరే అంటారు అసలు అంత బాగుందని, మళ్ళీ మీరే తినాలని మళ్ళా చేసుకొని తింటారు. అంత బాగుంటుందండి. అసలు ఎంత సూపర్గా ఉంటుందంటే అంత సూపర్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూసి మీరు చూడండి. నచ్చిందా ఫ్రెండ్స్? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.